హరహర మహాదేవ. అనాదిగా మన భారతదేశం పుణ్యక్షేత్రాలకి తీర్థాలకి ప్రసిద్ధి. అందులో పూరి జగన్నాథ స్వామి క్షేత్రం ఎంతో గొప్పది. ఇది స్వయంగా మోక్షాన్ని అనుగ్రహించేటువంటి క్షేత్రం. ఇక్కడ రథయాత్ర కూడా మనకి బాగా తెలిసినటువంటి విషయమే. బ్రహ్మయే స్వయంగా విష్ణుమూర్తిని అక్కడ విగ్రహ రూపంలో తీసుకొచ్చాడని మనకి స్థల పురాణం కూడా చెప్తోంది. జగన్నాథుడు ఎన్ని లీలలు చేశాడో భక్తులతో అవి తలుచుకుంటేనే రోమాంచమవుతుంది. అంటే వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి, పులకిస్తాయి. అంతటి గొప్ప క్షేత్రం పూరి జగన్నాథుడి క్షేత్రం. పసిపిల్లవాడిగా ఆ క్షేత్రంలో తిరుగుతూ కొంతమంది వ్యాపారుల దగ్గరికి వెళ్ళి మిఠాయిలు కూడా అడిగి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి విష్ణుమూర్తి. ఆ విషయం మనకెట్లా తెలుస్తుంది అంటే, అదే అర్చకుడికి కలలో కనిపించి నేను ఇక్కడ నుంచి తీసుకున్నానని చెప్తాడు. అలాంటి స్వామి, ఆ స్వామికి నైవేద్యం ఒక్కొక్కసారి సరిగ్గా జరగకపోతే ఆ విషయాన్ని కూడా అర్చకులకి స్వప్నంలో చెప్తూ ఉంటాడు. ఆ జగన్నాథుడు స్వయంగా అక్కడ సాన్నిధ్యాన్ని అనుగ్రహించాడు. ఆ జగన్నాథుడితో ఎంతో మంది భక్తులు అదే విధంగా ఆయన్ని భావన చేసుకుని ఆనందించాడు. ఒకసారి ఒక సాధువు, ఆయన భక్తుడు, జగన్నాథుడి దగ్గరికి ప్రత్యక్షంగా వెళ్ళాడు. అంటే విగ్రహం దగ్గరికి స్వయంగా వెళ్ళి అనుకున్నాడు, ఈ జగన్నాథుడు రూపం లేనివాడని చెబుతారు, రూపం ఉన్నవాడని చెప్తారు. ఈ వేదాంతాల్లో అంతే కదా, భగవంతుడికి ఏ రూపం లేదు, ఏ రూపం లేదు అంటూ ఉంటారు. అంటూనే మళ్ళీ రూపం ఉంది, భక్తికి ఒక రూపం వచ్చింది అని అంటూ ఉంటారు కదా. అసలు ఈయన సంగతి ఏంటో తేలుద్దామని కర్ర తీసుకుని ఒక్క కుడివైపు ఒక దెబ్బ వేసేట. ఆశ్చర్యం, శరీరం ఉంటే కదా దెబ్బ తగులుతుంది. ఆ శరీరం కనిపిస్తున్నా కనబడకుండా, అంటే కర్రకి తగలకుండా కుడివైపు కొట్టిన కర్ర ఎడం వైపుకి వచ్చేసింది. ఓ, భగవంతుడు నిజంగానే నిరాకారుడు సుమా, ఈయనకి ఎలాంటి ఆకారం లేదనుకున్నాడు. అయినా ఇంకోసారి పరీక్షిద్దాంలే అనుకుని ఎడం వైపు ఒక దెబ్బ వేసేట. ఆశ్చర్యం, ఎడం వైపు అలా కొట్టాడో లేదో జగన్నాథుడికి దెబ్బ తగలడాన్ని ఈయన గమనించాడు. అప్పుడు తెలుస్తున్నాడు, ఓహో, స్వామి ఆకారం ఉన్నవాడు ఈయనే, లేనివాడు ఈయనే, కనుక ఈయన సామాన్యుడు కాదు సుమా అని ఆనందించి జగన్నాథుడికి దండం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. ఇట్లాగా ఎంతమంది భక్తులు ఏ విధంగా భావించుకున్నారో వారందరినీ జగన్నాథుడు ప్రేమతో అనుగ్రహించాడు, నీకు నేనున్నాను అని. అదేవిధంగా ఒక భక్తుడు వచ్చాడు. అతడు ఒక కవి. ఆయన్ని జగన్నాథుడిని చూడగానే, ఏమిటో ఇలా చక్ర విగ్రహంలాగా ఇట్లా కొయ్యబారిపోయాడేంటి చక్ర విగ్రహం రూపంలో, విష్ణుమూర్తికి ఇదేం కర్మ అనుకున్నాడు. అనుకుని వెంటనే ఇట్లా భావన చేశాడట, అయ్యో పాపం ఇద్దరు భార్యలు ఉన్నారు కదా ఈయనకి, శ్రీదేవి భూదేవి. ఏకా భార్య ప్రకృతి అచల. భూదేవి ఎలా కదులుతుంది, ఆమె నిజంగా కదిలిందంటే ఈ సృష్టి అంతా ఏమైపోవాలి. కనుక భూదేవి ఎప్పుడూ కదలకుండా అలాగే ఉంటుంది, బిడ్డలందరినీ భరిస్తూ ఉంటుంది. కాబట్టి భూదేవితో సరదాగా ఉండడం అనేది విష్ణుమూర్తి కుదిరే పని కాదు. చంచలాచద్వితీయ అన్నాడు. లక్ష్మీదేవి ఎప్పుడు చూసినా చాంచల్యం. విష్ణుమూర్తిని తలుచుకున్న భక్తులందరి దగ్గరికి మా ఆయన్ని తలుచుకున్నామని అనుగ్రహిస్తాను ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె ఆపడం కష్టం. కనుక ఒక ఆమె కదలనిది, ఒక ఆమె నిలబడనిది. ఈ అచల చంచల ఇద్దరితో విసిగి వేసారిపోయి చివరికి సంసారం అంటేనే విరక్తిని పొందాడు విష్ణుమూర్తి. ఇక కొడుకుతో ఆనందాన్ని పొందుదామా, పుత్రోనంగ. పుత్రానందం మనిషికి ఎంతో గొప్పది కదా. పుత్ర అనంగ, మన్మధుడికి అవయవాలు లేవు కదా, పరమేశ్వరుడు దగ్ధం చేశాడు. పైగా మన్మధుడు లాంటి వాడు త్రిభువన జడి, 3 లోకాల్లో ఎవడైనా జయించేస్తాడు. ఒక బాణం వేస్తే వాడికి వశం కానివాడే లేడు. మన్మథ దుర్నివార, నివారింప శక్యం కానటువంటి వాడు మన్మధుడు. మన్మధుడు అంటేనే మనస్సుని మధించేటువంటి వాడు. త్రిభువన జడి మన్మథో దుర్నివార. ఈ సంసారంలో గోల నాకెందుకు వచ్చిందిరా నాయన అని ఆనందంగా పడుకుందామని శయ్య మీద అలా పడుకుంటే, శేషయ్య, ఆ శయ్య ఉన్న సామాన్యమైనదా, ఆదిశేషుడు 1000 పడగలతో నిరంతరం బుసలు కొడుతూ ఉంటాడు, విషం కక్కుతూ ఉంటాడు. అట్లాంటి శయ్య మీద పడుకుంటే ఇక నిద్ర ఎక్కడ పడుతుంది. అది తాళదు ఉన్నట్టు ఉదధి శయనం, క్షీరాబ్ది మధ్యలో కదా ఉండడం. ఆ పాల సముద్రపు అలలు అటు ఇటు వస్తూ ఉంటే ఒక పక్క శబ్దము, ఆదిశేషు బుసలు, ఈ రెండిటి మధ్య తాళలేక చివరికి స్మారం స్వగృహ చరితం, అయ్యో నా కర్మ ఇలా గాలిపోయింది అని తన చరిత్రని తానే తలుచుకుని విష్ణుమూర్తి కొయ్యవారిపోయాడు రా నాయన అని ఓ భక్తుడు స్వామి మీద శ్లోకం చెప్పాడు. స్మారం స్వగృహ చరితం దారుభూతో మురారిహి. అందువల్లనే స్వామిలా ఇక్కడ చక్క రూపంలో కనబడుతున్నాడు. పూరి జగన్నాథ క్షేత్రంలో స్వామి ఒక దారువుతో చేసిన మూర్తి కదా, అందుకోసం ఆయన ఆ శ్లోకాన్ని చెప్పాడు, దారుభూతో మురారిహి. పరమాత్మ అందువలన ఇక్కడ కొయ్యబారిపోయాడయ్యా అని స్వామిని చూసి భావన చేశాడు. కనుక నిజంగా ఇది ఉంది అని మనం అనుకోకూడదు సుమా. భక్తుడు భగవంతుడితో ఆ విధంగా చేశాడు. కొంతమంది పురాణాల్లోనూ అనాది నుంచి దేవుణ్ణి అనడం మామూలే కదా అనుకోవద్దు. భక్త కన్నప్ప కన్ను పీకి పెట్టేంత భక్తి ఉంది కాబట్టి శివుడితో ఎన్ని సరసాలైనా ఆడాడు.
మనకి అంత భక్తి ఉంటే మనం కూడా ఏమైనా అనవచ్చు. అది ఉందా లేదా అనేది వాడి హృదయానికి తెలుస్తుంది. అది మనం మర్చిపోకూడదు. ఇంకో పండితుడు ఉదయనాచార్యులు అనే పండితుడు ఉండేవాడు. ఆయన ఒకసారి జగన్నాథుడి దర్శనానికి వెళ్ళినప్పుడు వెంటనే తలుపులు వేశారు అక్కడ ఉన్నవాళ్ళు. అప్పుడు ఆయన అంటాడు, ఉపస్థితేషు బౌద్ధేషు మదధీనా తవ స్థితి అన్నాడు. కానీలే, నేను వస్తే తలుపులు వేసేస్తావా? కొంతకాలానికి ఇక్కడికి బౌద్ధ మతం అంతా రాబోతుంది సుమా. అప్పుడు నీ ఉనికి నా చేతుల్లో ఉంది, నేను వాదం చేసి నిన్ను గెలిపించాలి అని అన్నట్ట. వెంటనే అమ్మో ఎందుకురా నాయన నీతో గొడవ అని బళ్ళను తలుపులు తెరుచుకున్నాయి. అంటే భక్తులు ఏ విధంగా చెబుతారో ఆ విధంగా ఆడతాడు భగవంతుడు. భగవంతుడు భక్తపరాధీనుడు. ఎంతటి దయ ఉన్నది, తల్లి తండ్రి అన్నీ భగవంతుడే అని చెప్పడానికే మనకి ఇలాంటి లీలల ద్వారా ఉపదేశం చేస్తారు పెద్దవాళ్ళు. అర్జునుడు అనలేదా, త్వమేవ సర్వం మమ దేవదేవ, త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. ఒకటి కాదయ్యా, నా సర్వం నువ్వే అని సమర్పణ భావంతో చెప్పాడు అర్జునుడు. ఆ విధమైన భక్తి భగవంతుడి మీద కుదిరితే జీవుడికి కావలసిందేముంది? అలా భగవంతుణ్ణి భావించి అనేక విధాలుగా కీర్తించి తరించినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి భక్తుడు భావించిన శ్లోకాన్నే మనం ఈనాడు చమక్కులలో తెలుసుకున్నాం. రేపు మరొక మంచి విషయాన్ని తెలుసుకుందాం. ఈనాటికి సెలవు. నమస్కారం.